నమస్తే. నేను మీ డాక్టర్ రఘునాథ్ రెడ్డి, శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట, సికింద్రాబాద్. ఈరోజు మనము వెన్నునొప్పి గృహ చికిత్స అనే దానిపైన తెలుసుకుందాం. వెన్నునొప్పి అంటే మెడ భాగంలో, వీపు భాగంలో, నడుం భాగంలో ఎక్కడైనా రావచ్చు. ఈ వెన్నునొప్పితో పాటు వెనుక వైపు వచ్చే వేరే వెన్నునొప్పులు అనుకునే అవకాశం కూడా ఉంది. అవి ఎటువంటివంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా వెన్నునొప్పి వచ్చిందని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పీసీఓడిస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో కూడా ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరత్ర వేరే ఏదైనా కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఉంటే కూడా వెన్నునొప్పి కొంచెము ఎక్స్ప్రెస్ అవుతుంది. అందువలన వెన్నునొప్పిని ముందుగా సక్రమంగా నిర్ధారించుకోవాలి. వెన్నునొప్పి అనేది సహజంగా వీపుకి మధ్య భాగంలో వస్తుంది. మెడకి లేదా వీపుకి లేదా నడుముకి మధ్య భాగంలో వస్తుంది. ఇది తీవ్రమయ్యే కొద్దీ కాళ్ళకి చేతులకి కూడా రేడియేట్ అవుతుంది. ఆ నొప్పి ప్రసారం అవుతుంది కాళ్ళకి చేతులకు కూడా. నడిచేటప్పుడు కుంటూ నడవడం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో గృహ వైద్యంతో మాత్రమే తగ్గించుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీస్ని చక్కగా పాటించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ముందుగా వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు, గార్లిక్, లసునము, తెల్ల ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, ఇట్లాగా రకరకాల పేర్లతో పిలుస్తాం. ఈ వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని ఓపెన్ చేసి చిన్న పీసెస్ 1 నుంచి 3 పీసెస్ తీసుకోవాలి. వాటిని పొట్టు ఒలిచేసి ఉదయం పూట బాగా నమిలి ఆ రసం మింగి వాటిని కూడా మింగేసేయాలి. ఇది ఉదయం పరగడుపున చేసినట్లయితే మంచిది. అలాగే అవకాశాన్ని బట్టి ఉదయము మరియు సాయంత్రము లేదా రోజు ఒక పూట అదే వెల్లుల్లిపాయల రసము తీసి వాటిలో ఒక 3 చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు అట్లాగా నిమ్మరసము కలపవచ్చు. ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. ఆ రసాన్ని కలిపి దానిని వెన్నెముకకి అప్లై చేయాలి. లోకల్ అప్లికేషన్ ఈ విధంగా లైట్గా పూయాలి. గట్టిగా మర్దన చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా దూమెరుగ్గా పూయాలి. అంటే జెంటిల్ మసాజ్ అట్లా పూసి తర్వాత క్లాక్ వైజ్ మరలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా పూయాలి. పూసిన తర్వాత వేడి నీళ్ళతోటి కాపడం పెట్టవచ్చు. లేదా స్నానానికి వెళ్ళే ముందు ఆ విధంగా పూసుకొని కుటుంబ సభ్యుల లేదా ఇతరుల సహాయంతో వెన్నెముకకు అట్లా పూసుకున్న తర్వాత కనీసము 15 మినిట్స్ వెయిట్ చేసి, 15 నిమిషాలు వెయిట్ చేసి, లేదా గంట సేపు ఆగిన పర్వాలేదు. ఆ తర్వాత వేడి నీళ్ళ స్నానం చేయవచ్చు. పైన నుంచి నీళ్ళు ఇట్లాగ వెన్నెముక మీదుగా పోస్తూ ఉంటే పైన నుంచి కిందకి నీళ్ళు జారుతూ వస్తాయి కదా. ఈ విధముగా స్నానం చేసినట్లయితే కూడా క్రమేపీ వెన్నునొప్పి తగ్గుతూ వస్తుంది. ఈ విధముగా గృహ వైద్యములో వెన్నునొప్పిని తగ్గించుకునే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే వెన్నునొప్పికి కారణాలు ఏమున్నాయో వాటిని తొలగించకుండా గృహ వైద్యంతో తగ్గించుకుంటే ఉపయోగం ఉండదు కదా. వెన్నునొప్పి కారణాలను తొలగించాలి. సహజముగా ఉండే కారణాలు ఎక్కువగా 2 వీలర్ డ్రైవ్ చేయడం లాంటిది, ఎక్కువ ప్రయాణం చేయడము, మెట్లు ఎక్కి దిగే వరకు ఎక్కువగా ఉన్న వస్తుంది, బరువులు మోసే వరకు ఎక్కువగా ఉన్న వస్తుంది, సిస్టమ్ పైన ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు సిట్టింగ్ పోస్చర్ వలన కూడా వస్తుంది. ఇవి సహజంగా ఉండేటువంటి రీజన్స్. వెన్నునొప్పిని గృహ చికిత్స ద్వారా తగ్గించుకున్నాక ఈ రీజన్స్ను కూడా అవాయిడ్ చేసినట్లయితే మరలా తిరిగి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ సులభతరమైన మార్గంలో వెన్నునొప్పిని తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఇతర రోగాలకి సంబంధించినటువంటి గృహ చికిత్సలు మరియు ఆయుర్వేద చికిత్సలు ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.